తిరుపతి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థులు నిన్న విడుదలైన 2026 జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు కలిసి స్వీట్లు పంచుకుంటూ బాణసంచా కాలుస్తూ విజయోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. నిన్న ఎన్టీఏ వాళ్ళు విడుదల చేసినటువంటి 2026 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1లో తిరుపతి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఓసీ విభాగంలో అత్యధికమైనటువంటి పర్సంటేజ్లు సాధించి ఈ ప్రాంతాల్లో ఓసీ విభాగంలో మొదటి స్థానాల్లో నిలబడ్డారు. వాళ్ళకి మొన్న ఎగ్జామ్లో ఫేజ్ 1లో వడవాలపేట స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి పి వికాస్ అనేటువంటి ఈ బాబు 99.325% ఈ ప్రాంతంలో ఓసీ విభాగంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. అట్లనే కార్తీక్ అనేటువంటి బాబు 91.3%తో ఓసీ విభాగంలో ఈ ప్రాంతంలో ముందంజలో ఉన్నారు. వీళ్ళకి, వీళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు. ఇదంతా ఎలా సాధ్యం అంటే గత 2 సంవత్సరాలుగా మేము గుంటూరు సెంట్రల్ ఆఫీస్కి సంబంధించినటువంటి టీం అందరం ఇక్కడే ఉండి ప్రత్యేకంగా వీళ్ళ మీద శ్రద్ధ పెట్టి దాదాపు 125 గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్టులు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలవులు లేకుండా, సంక్రాంతి, దసరా సెలవులు కూడా లేకుండా పిల్లలందరినీ కూర్చోబెట్టి చేసుకోవటం వల్ల సాధారణ గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి విద్యార్థి అయినా కూడా అతనికి అద్భుతమైనటువంటి ఫలితం సాధించారు. ఫేజ్ 2లో ఇంతకన్నా బెటర్ రిజల్ట్ని ఇచ్చి ఐఐటీల్లో కూడా మేము ప్రవేశానికి ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతాం. దీనంతటికీ మా యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే సూపర్ 40 ఎన్ఆర్ఐ డైమండ్స్ అని కేవలం సెక్షన్కి 40 తీసుకుంటున్నాం. ఎన్ఆర్ఐ డైమండ్స్ సూపర్ 40 సెక్షన్ అన్నమాట. ఆ సెక్షన్కే నిష్ణాతులైన అధ్యాపక బృందం మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా 20 నుంచి 25 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి స్టాఫ్తో మేము పక్కా ప్రణాళికని అమలుపరిచి విజయాన్ని సాధించాము. ఈ రోజుల్లో ఒక మామూలు విద్యార్థి, సాధారణ విద్యార్థికి ఐఐటిలో ఈ టైప్ ఆఫ్ ర్యాంక్ రాయలసీమలోనే కాదు, తిరుపతిలో కూడా 2nd ర్యాంక్ వచ్చింది. అక్కడ స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషను, ఆబ్జెక్టివ్, కఠోర శ్రమ వల్ల వచ్చింది. కానీ 2 సంవత్సరాల్లోనే కేవలం మా ప్రోగ్రాం వల్ల, మా ప్లానింగ్ వల్ల, మా టీచింగ్ స్టాఫ్ వల్ల, వీళ్ళందరి కష్టం వల్ల, బాబు కూడా కష్టపడి చేయటం వల్ల వీళ్ళందరికీ ఈ ర్యాంకు రావటం సాధ్యమైనది. నేను విశ్వాని స్కూల్ అని మా ఊర్లోనే ఒక చిన్న ప్రైవేట్ స్కూలు, ఆ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ మా ప్రిన్సిపల్ సారు ఈ కాలేజ్ గురించి చెప్పడంతో ఇక్కడ చేరాను. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాగానే లాక్కొచ్చారు, కానీ జేఈఈ మెయిన్స్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ఫస్ట్ ఇయర్ అంతా ఐబీ మీద, మిగతా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఫ్యాకల్టీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. 2nd ఇయర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా జేఈఈ మెయిన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. అసలు ఒక 7 నెలల పాటు కంటిన్యూస్గా అసలు లీవ్లే లేకుండా అందరు టీచర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరు రాత్రి 10 దాకా, మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 దాకా క్లాసెస్ చెప్పారు. అది మళ్ళీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు.